హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు ఎగ్ బోండాతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. ఈరోజు ఎగ్ బోండా ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. వీడియో చూద్దాం రండి. ఇదిగో 4 ఎగ్స్ తీసుకున్నాను. ఇవి బాగా బాయిల్ అవుతున్నవి. ఈలోపు దీనికి కావలసిన సామాన్లు చూపిస్తాను. ఇదిగోండి బంగాళదుంప తీసుకున్నాను. ఈ బంగాళదుంపలు కూడా ఇలాగా పైన తొక్కలు ఇలా బాగా తీసి బాగా బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అవుతుండగా ఇప్పుడు దీనికి కూడా కావాల్సిన సామాన్లు ఇప్పుడు మనం చూసుకుందాం వీడియోలో. కదండి కారం, పసుపు, సాల్టు, ఇదిగో గరం మసాలా, జీలకర్ర పౌడర్, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, బ్రెడ్, ఇదో మనం మీద బాయిల్ చేసుకునే ఎగ్స్, ఇదండి ఇందాక మనం బాయిల్ చేసుకున్న బంగాళదుంప, ఇదిగోండి ఇవి 2 ఎగ్స్ మళ్ళీ పచ్చివి తీసుకున్నాను. ఇప్పుడు ఈ వీడియోలోన ఎలా చేసుకోవాలనేది వీడియోలోన మొత్తం చూపిస్తాను. వీడియో ఇవ్వండి. ఇప్పుడు ఈ 4 ఎగ్స్ ఇలాగా కట్ చేసుకున్నాను. ఇదిగోండి ఇవంటే ఇందులో కొంచెము మసాలా వేసుకోవాలండి. జీలకర్ర, ధనియాల పౌడర్ ఇందులో వేసుకోవాలి. ఇదండి బ్రెడ్ ఇలా బాగా పొడి పొడిలా ఆడిపోయినట్టు చేస్తాను. ఇప్పుడు ఎలా చేసుకోవాలండి ఇదండి. ఇప్పుడు బంగాళదుంపకి మనము ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు బంగాళదుంప వేసుకుందాం. ఇదండి ఇది బాగా వేసుకుందాం. ఇది దోరపోదని వచ్చే వరకు ఉన్న ఆయిల్లో బాగా ఇప్పుడు ఈ ఎగ్ మీద ఇలా మసాలా జల్లుకోవాలండి. ఇలాగా ఇందులో కూడా కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం దీని మీద ఇలా మసాలా జల్లుకొని ఇదండి ఉల్లిపాయ బాగా వేసింది. ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక ఉడకపెట్టుకున్న బంగాళదుంప ముద్దనే వేసుకుంది. ఇప్పుడు ఉడకపెట్టుకుని బంగాళదుంప ఉల్లిపాయలు వేసుకున్నాం కదండి. ఈ పచ్చివాసన పోయినంత వరకు కొంచెము ఇది బాగా మగ్గనిద్దాము. ఇప్పుడు ఇదండి బాగా మగ్గింది కదా. ఇందులో కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం ఇదండి ధనియాల పౌడర్ వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఇవ్వండి ఇవంతా కలిసి వరకు కలుపుకుందాం. ఇప్పుడు చూడండి ఉప్పు కారం అన్నీ బాగా పెట్టాక లాస్ట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకొని ఇది మరి 2 నిమిషాలు కలిపేసి సరే ఆపుకుందామండి. ఇది అయిపోయినట్టుగానే ఇది మనం ఇదండి ఈ బంగాళదుంపని కూరలాగా వండాం కదా. ఇదిగో ఇప్పుడు ఇందులో పెట్టేసి బాగా రోల్ చేసుకోవాలి. అండి ఇప్పుడు మనం ఎగ్ని ఈ మసాలాలోనే ఇప్పుడు బంగాళదుంపలోనే ఇలాగ మొత్తము ఇలా రోల్ చేసాం కదా. ఇప్పుడు ఇదిగో ఈ ఎగ్ మనము పగలగొట్టేసి ఇదిగోండి సొనాలాగా ఉంచుకొని దాంట్లోనే ఇదండి ఇలాగ రోల్ చేసి ఇదండి బ్రెడ్లోనే మళ్ళీ ఇలాగ ఇదండి ఇప్పుడు ఆయిల్లోనే మనము ఇది వేపుకుందాం. మనకి ఇదిగో ఎగ్ బోండా అనేది ఇదండి బ్రౌన్ కలర్కి ఇలాగ వేపుకోవాలా. ఇలాగ వేపుకుంటే ఏమాత్రం చాలు మనకి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఎగ్ బోండా ఇలా రెడీ అయిపోయింది. చూడండి ఎంత కరకరలాడుతుందో. ఇలా కోసుకుంటే ఇదండి లోన ఇదండి మసాలా, బంగాళదుంప, బ్రెడ్. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో చేసి మీకు చూపిస్తాను.